ఐపీఎల్ 18వ సీజన్లో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడబోతున్నాయి. సో రెండు జట్లది ప్రస్తుతం ఒకటే పరిస్థితి. ఎందుకంటే 3 మ్యాచ్లు ఆడాయి, 2 మ్యాచ్లు ఓడిపోయాయి, ఒక్కొక్క మ్యాచ్ గెలిచాయి. సో ఒక విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు తన మీద ఉన్న అంచనాలు కేవలం ఫస్ట్ మ్యాచ్లో మాత్రమే అందుకుంది. తర్వాత 2 మ్యాచ్లో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. సో లాస్ట్ సీజన్లో మనం చూసాం సన్ రైజర్స్ హైదరాబాద్ ఎటువంటి విధ్వంసకర బ్యాటింగ్తో భారీ స్కోర్లు నమోదు చేసిందో. సో దానికి తగ్గట్టుగానే ఫస్ట్ మ్యాచ్లో 286 కొట్టింది. కానీ తర్వాత మ్యాచ్లో మన బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. సో అంచనాలు అందుకోలేకపోవడంతో చాలా తక్కువ స్కోర్లకే, అంటే తమ సామర్థ్యానికి తగ్గట్టుగా కాకుండా చాలా తక్కువ స్కోర్లకే అవుట్ అవ్వడం, అలాగే ప్రత్యర్థి జట్లు ఎవరైతే లక్నో, ఢిల్లీ చేతిలో ఓడిపోవడం ఒక విధంగా అభిమానులకు షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఇంకా ఇప్పుడు ప్రజెంట్ చాలామంది సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే 300 సంగతి తర్వాత ముందు మ్యాచ్ గెలవండి, ఇదే అభిప్రాయంలో ఉన్నారు. సో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ పరంగా మాత్రం లాస్ట్ సీజన్లో ఏదైతే అద్భుతంగా ఆడారో ఆ బ్యాటింగ్ లైనప్ అలాగే ఉంది. ఇంకా ఇషాన్ కిషన్ కూడా యాడ్ అయ్యాడు. ఫస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టాడు, కానీ తర్వాత డకౌట్ అయ్యాడు, 2 పరుగులకు అవుట్ అయ్యాడు. సో ఇషాన్ కిషన్ ఫామ్లోకి రావాలి, అలాగే ట్రావిస్ హెడ్ పర్వాలేదు, కానీ మిగిలిన బ్యాటర్లు ఎవరు కూడా అతనికి సరైన సపోర్ట్ ఇవ్వలేకపోతున్నారు. సో మనం ఏదైతే మనం ముందు నుంచి అనుకుంటుంటాం అభిషేక్ శర్మ మనం లాస్ట్ సీజన్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ 2-3 సీజన్లుగా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ ఎవరైనా ఉన్నారంటే అభిషేక్ శర్మ, కానీ ఈ సీజన్లో అంచనాలు తగ్గట్టు రాణించలేకపోతున్నాడు. సో మరి క్లాసెన్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, హెడ్ వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా రాణిస్తే తప్ప ఈడెన్ గార్డెన్స్లో ఒక మంచి విజయాన్ని, ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎప్పుడు కూడా కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో. సో ఖచ్చితంగా ఓడించాలంటే బ్యాటర్లే మెయిన్గా ఫామ్లోకి రావాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం బౌలర్లు కూడా మనం చూసుకోవచ్చు. బ్యాటింగ్ పరంగా ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. అనికేత్ వర్మ లాస్ట్ మ్యాచ్లో మన పరువు సన్ రైజర్స్ హైదరాబాద్ పరువు కాపాడింది అనికేత్ వర్మ. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో అతనికి కంటిన్యూ అవుతాడు ఖచ్చితంగా ఫైనల్ 11లో. మరి ఇక బౌలింగ్ పరంగా కూడా చాలా ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ కానీ, మొహమ్మద్ షమీ కానీ, అలాగే హర్షల్ పటేల్ కానీ ముగ్గురు కూడా టాప్ క్లాస్ బౌలర్లు, కానీ ఈ సీజన్లో పెద్దగా రాణించట్లేదు. కమిన్స్ అంచనాలని భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. వికెట్లు కూడా తీస్తున్నప్పటికీ అప్పటికే ప్రత్యర్థి జట్లు వాళ్ళ చేతిలోకి విజయం వెళ్ళిపోయిన తర్వాత వికెట్లు వచ్చినా లాభం లేదు. కాబట్టి వాళ్ళ బౌలింగ్ స్టార్టింగ్ పవర్ ప్లేలో కమిన్స్ అలాగే షమీ చాలా కీలకం. పవర్ ప్లేలో వికెట్లు పెడితే ఖచ్చితంగా అపోనెంట్ టీం మీద ప్రెషర్ ఉంటుంది. సో అలాగే డెత్ ఓవర్స్లో కూడా ప్రత్యర్థి జట్లను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఖచ్చితంగా బౌలర్లు కూడా ఫామ్లోకి వస్తే తప్ప సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్ళీ విజయాన్ని అందుకునే పరిస్థితి అయితే ఉండదనే చెప్పుకోవాలి. మరి బౌలింగ్, బ్యాటింగ్ అంటే దాదాపు అన్ని విభాగాల్లో తమ మీద ఉన్న అంచనాలను అందుకుంటే ఈడెన్ గార్డెన్స్లో కోల్కతాను ఓడించవచ్చు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ సిచ్యువేషన్ కూడా ఏదైతే శ్రేయస్ అయ్యర్ తన టీం నుంచి డిఫెండింగ్ ఛాంపియన్ లాస్ట్ టైం టైటిల్ అందించాడు, అతను వెళ్ళిపోయిన తర్వాత రహానే కెప్టెన్సీ తీసుకున్నాడు. వెంకటేష్ అయ్యర్ లాంటి ఒక స్టార్ ప్లేయర్ని కూడా వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, కానీ స్థాయికి తగినట్టు వీళ్ళెవరు కూడా ఆడట్లేదు. రసెల్, రింకు సింగ్, అలాగే వరుణ్ చక్రవర్తి, బౌలర్లు కూడా మనకు మొయిన్ అలీ, రమణ్దీప్ సింగ్, ఇంకా మిగిలిన బౌలర్లు ఎవరైతే ఉన్నారో అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోతే, ముఖ్యంగా కోల్కతా పిచ్ అనగానే స్పిన్నర్లకు ఫేవర్గా ఉంటుంది. ఒక విషయం చెప్పాలంటే కోల్కతా పిచ్ మీద కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. తన పిచ్ క్యూరేటర్ మీదే రహానే, అలాగే కోచ్, మిగిలిన వాళ్ళు ఒక మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఒక అసంతృప్తి వ్యక్తం చేసింది. రీసెంట్గా జరిగిన మ్యాచ్లో కనుక ఫేవర్గా లేదు. హోమ్ అడ్వాంటేజ్ స్పిన్కి అనుకూలిస్తూ ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ ప్లెంటీ ఆఫ్ రన్స్ వస్తాయి, కానీ మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు రోల్లోకి వస్తారు. సో అటువంటి పరిస్థితి లేకుండా పూర్తిగా ఫ్లాట్ వికెట్గానే ఇచ్చారా అన్న ఒక అనుమానాలు అయితే వ్యక్తం చేశాడు. క్యూరేటర్ తీరు మీద రహానే ఓపెన్గానే తను క్రిటిసిజం చేయడం ఒక విధంగా కాంట్రవర్షియల్ అయింది. సో మరి ఇవాళ మ్యాచ్లో పిచ్ క్యూరేటర్ ఎటువంటి పిచ్ని రెడీ చేస్తాడు, మరి రహానే వీళ్ళ టీంలో సునీల్ నారాయణ్ లాంటి, వరుణ్ చక్రవర్తి లాంటి టాప్ క్లాస్ స్పిన్నర్లకు తగ్గట్టు పిచ్ రెడీ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద ఈ సన్ రైజర్స్ హైదరాబాద్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ మనం బ్యాటింగ్ లైనప్లు 2 బ్యాటింగ్ లైనప్లు చూసుకుంటే భీకరమైన T20 హిట్టర్లు ఉన్నారు. సో ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద కాసేపు కుదురుకుంటే ఖచ్చితంగా భారీ స్కోర్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. కానీ అట్ ది సేమ్ టైం టాస్ గెలిచిన చోటు చేజింగ్ వైపే మొగ్గు చూపడానికి కాస్త డ్యూ ఎఫెక్ట్ ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ స్లో బౌలర్లు, ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్ బిగ్గెస్ట్ గ్రౌండ్, సో 6 కొట్టడం అంత ఈజీగా ఉండదు, కానీ ప్లెంటీ ఆఫ్ రన్స్ రావచ్చు. కాబట్టి మేబీ హిట్టర్స్కి అనుకూలంగా ఉంటుంది స్పిన్ బౌలర్ని ఆచితూచి ఎదుర్కొంటే కనుక. సో మరి కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లైనప్లో మరి వెంకటేష్ అయ్యర్ మీద చాలా విమర్శలు వస్తున్నాయి. అంటే దాదాపు 23.5 కోట్లు పెట్టి అతను రిటైన్ చేసుకోవడం 20 లక్షలు కూడా ఎక్కువే అన్న ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే గత 3 మ్యాచ్ల్లో అతను ఫెయిల్ అయ్యాడు. సో అతను ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెజర్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అనేది చాలామంది అభిప్రాయం. మొత్తం మీద ఇరు జట్లలో కూడా బ్యాటర్లు గాడిన పడితే తప్ప 2 జట్లకి విజయాన్ని ఆశించే పరిస్థితి అయితే కనిపించట్లేదు. మొత్తం మీద T20 హిట్టర్స్ ఉన్నారు 2 జట్లలో కూడా. ఒక ఖచ్చితమైన హోరాహోరీ పోర్ అయితే మనం
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.